ఆ, ఒక చిన్న సూదితో వేలికి గుచ్చినప్పుడు బయటకు వచ్చే ఒకే ఒక్క రక్తపు చుక్కను ఊహించుకుందాం. చూడటానికి ఎర్రటి ద్రవంలా కనిపించే ఆ చిన్న బొట్టులో మ్మ్, కోట్ల కొద్ది కణాలు, ఒక మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ కంటే ఖచ్చితంగా పనిచేసే ఎంజైమ్స్ ఉంటాయి. అవునండి. ప్రతిక్షణం ప్రాణవాయువును మోసుకెళ్లే ఒక అద్భుతమైన సూక్ష్మ రవాణా వ్యవస్థ అది. ఖచ్చితంగా. ఆ వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే, అది సక్రమంగా ఉన్నంతకాలం దాని ఉనికి కూడా మనకు పెద్దగా తెలియదు. కానీ అందులో ఒక చిన్న పొరపాటు జరిగితే, జిన్యూల పుస్తకంలో ఏంటంటే ఒకే ఒక్క అక్షరం తప్పుగా అచ్చు అయితే, అప్పుడు ఆ ప్రాణాధారమైన రక్తమే ఒక సంక్లిష్టమైన సమస్యగా మారుతుంది. యా అదే ఈరోజు మనం చేస్తున్న ఈ సమగ్రమైన విశ్లేషణలో బేసిక్గా రక్తానికి సంబంధించిన వివిధ లోపాలు, జన్యుపరమైన మార్పులు మరియు విషప్రభావాలకు సంబంధించిన మెడికల్ సోర్సెస్, రీసెర్చ్ నోట్స్ని ఒక విశాలమైన కోణంలో పరిశీలించబోతున్నాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలోని రక్తం ఎంత ఖచ్చితత్వంతో పనిచేయాలో అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ లక్ష్యం. రైట్. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. రక్తం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఎనీమియా. ఉమ్, అందులోనూ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ముడిసరుకు అయిన ఇనుము కొరత ఏర్పడినప్పుడు వైద్య పరిభాషలో దీన్నొకసారి వినండి, హైపోక్రోమిక్ మైక్రోసైటిక్ ఎనీమియా అంటారు. అంటే ఈ పదాలకు అసలు అర్థం ఏమిటి? ఆ పదాలను మనం చాలా సులభంగా విడదీసి అర్థం చేసుకోవచ్చు. హైపో అంటే తక్కువ, క్రోమిక్ అంటే రంగు. ఓ, అంటే రంగు తక్కువగా ఉండటం. అవును. అలాగే మైక్రోసైటిక్ అంటే పరిమాణంలో చిన్నవిగా ఉండటం. మన ఎముక మజ్జ, అదే బోన్ మ్యారో, రక్తాన్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అనుకుంటే దానికి కావలసిన ప్రధాన ముడిసరుకు ఇనుము. రైట్, ఐరన్ కావాలి. కరెక్ట్. ఆ ఇనుము లేనప్పుడు ఆ ఫ్యాక్టరీ తయారు చేసే ఎర్ర రక్త కణాలు సరైన రంగు లేక పాలిపోయుంటాయి. మరియు ఆ పరిమాణంలో ముడుచుకుపోయి చిన్నవిగా వస్తాయి. మ్మ్. దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్ల వల్ల, రక్తం కారడం, లేదా మహిళల్లో ఋతుస్రావం వల్ల ఇనుము బయటకు పోవడం దీనికి ప్రధాన కారణాలు. చిన్నపిల్లల విషయానికొస్తే ఈ ఇనుము లోపమనేది రాత్రికి రాత్రే వచ్చే సమస్య కాదు. అంటే దశల వారీగా వస్తుందంటారా? ఖచ్చితంగా. ఇది 3 దశల్లో జరుగుతుంది. సరైన పోషకాహారం లేని పిల్లల్లో ముందుగా శరీరంలో నిల్వ ఉన్న ఇనుము అంటే ఫెరిటిన్ ఖర్చయిపోయి తగ్గుతుంది. ఆ నిల్వలు అయిపోగానే రక్తంలో అటూ ఇటూ తిరిగే సీరం ఐరన్ శాతం పడిపోతుంది. అప్పటి వరకు బయటకు పెద్దగా లక్షణాలు కనిపించవు కదా? కనిపించవు. కాని చిట్టచివరి దశలో హిమోగ్లోబిన్ తయారీ ఆగిపోయి స్పష్టమైన ఎనీమియా లక్షణాలు బయటపడతాయి. ఇక్కడే మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన నియంత్రణ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఇనుమును ఎప్పుడు గ్రహించాలి, ఎప్పుడు ఆపాలి అనేది నిర్ణయించడానికి కాలేయం ఉత్పత్తి చేసే హెప్సిడిన్ అనే హార్మోన్ ఉంటుంది కదా. అవునండి. హెప్సిడిన్ చాలా కీలకమైనది. దీన్ని మనం ఒక స్ట్రిక్ట్ స్టోర్ మేనేజర్తో పోల్చవచ్చు. శరీరంలో ఇనుము తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎనీమియా వచ్చినప్పుడు శరీరానికి ఆక్సిజన్ అందదు. ఆ ఆక్సిజన్ కొరతను ఈ మేనేజర్ గమనించి వెంటనే తన కఠినమైన నిబంధనలను సడలిస్తాడు. అంటే హెప్సిడిన్ స్థాయిలు తగ్గిపోతాయి. యా అప్పుడు పేగుల నుండి ఇనుము ఎక్కువగా గ్రహించబడుతుంది. అలాగే మ్యాక్రోఫేజ్లు తమ దగ్గర దాచిపెట్టుకున్న ఇనుమును రక్తంలోకి వదిలేస్తాయి. ఒకవేళ శరీరంలో మంట లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఈ మేనేజర్ తలుపులు మూసేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం కావడం లేదు. ఒక పక్క తీవ్రమైన ఇనుము లోపమున్నప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్లో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటాయి సరే, కానీ కిడ్నీల నుండి ఎరిథ్రోపాయిటిన్ అంటే ఈపీఓ అనే హార్మోన్ మాత్రం విపరీతంగా ఎందుకు ఉత్పత్తవుతుంది? కిడ్నీలకు ఇనుము లేదన్న విషయం తెలీదా? ఇది ఎలా ఉందంటే పెట్రోల్ లేని కారుకు యాక్సిలేటర్ నొక్కినట్టు కాదా? ఆ అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలంటే కిడ్నీల పనితీరు వెనుక ఉన్న కారణాన్ని విశ్లేషించాలి. కిడ్నీలలోని కార్టికల్ కణాలకు ఒకే ఒక్క పని ఉంటుంది. అదే ఆక్సిజన్ స్థాయిలను కనిపెట్టడం. వాటి దగ్గర ఇనుమును కొలిచే మీటర్లు ఏమీ ఉండవు. ఓహో, అంటే వాటికి ఐరన్ ఉందో లేదో అనవసరం అన్నమాట. అవును. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయిందని పసిగట్టగానే అవి తమ దగ్గరున్న ఎరిథ్రోపోయటిన్ అనే సంకేతాన్ని బోన్ మ్యారోకి పంపుతాయి. ఇదిగో శరీరానికి ఆక్సిజన్ అందట్లేదు, నువ్వు ఫాస్ట్గా కొత్త ఎర్ర రక్త కణాలను తయారుచేయి అని ఆజ్ఞాపిస్తాయి. కాని
ఆ బోన్ మ్యారో ఫ్యాక్టరీలో ఇనుము అనే ముడిసరుకు లేదు కదా? కరెక్ట్. కాబట్టి కిడ్నీలు ఎంతలా యాక్సిలరేటర్ నొక్కినా తయారీ జరగదు. అందుకే తీవ్రమైన ఇనుము లోపమున్న రోగుల ల్యాబ్ ఫలితాలను గమనిస్తే రక్తంలో ఎరిథ్రోపోయిటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొత్తగా తయారై బయటకొచ్చే ఎర్ర రక్త కణాలు, వాటినే రెటిక్యులోసైట్స్ అంటారు, అవి చాలా తక్కువగా ఉంటాయి. కిడ్నీలు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. అంటే ముడిసరుకు లేకపోవడం ఒక సమస్య. కానీ ఆ ముడిసరుకు మోతాదు మించిపోవడం లేదా అసలు శరీరానికి సంబంధం లేని బయట శత్రువులు లోపలికి ప్రవేశించడం మరో పెద్ద సమస్య కదా? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా రోగికి వేరే ఆరోగ్య సమస్యల వల్ల నిరంతరం రక్త మార్పిడి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేయాల్సి వస్తే ఆ రక్తం ద్వారా వచ్చే ఇనుము శరీరంలో విపరీతంగా పేరుకుపోతుంది. ఈ ఐరన్ ఓవర్లోడ్ వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం లేదా కార్డియోటాక్సిసిటీ వస్తుంది. కాబట్టి డెఫెరాక్సమైన్ అనే కీలేషన్ థెరపీ వాడాల్సి వస్తుంది. అవును. ఈ డెఫరాక్సమైన్ మందు ఆ పేరుకుపోయిన అదనపు ఇనుమును పట్టుకొని శరీరం నుండి బయటకు పంపేస్తుంది. ఇనుము సంగతి అలా ఉంచితే మెడికల్ సోర్సెస్లో లెడ్ పాయిజనింగ్, అదే సీసం విష ప్రభావం గురించి చదివినప్పుడు అది భయం కలిగించింది. పాత ఇళ్లలోని పెయింట్ చిప్స్ తినే చిన్నపిల్లలు లేదా బ్యాటరీల ఫ్యాక్టరీలలో పనిచేసే వర్కర్లలో ఇది కనిపిస్తుంది. లక్షణాలు చూస్తే కడుపు నొప్పి, మలబద్ధకం, చిగుళ్లపై నల్లటి గీతలు, అలాగే నరాలు దెబ్బతినడం లాంటివుంటాయి. అసలు రక్తం తయారీకి ఈ సీసానికి, కడుపు నొప్పికి సంబంధమేమిటి? ఇది లోపదెలా పనిచేస్తుంది? బేసిక్గా సీసం అనేది మన శరీరానికి ఎంతమాత్రం అవసరం లేని ఒక విషపూరితమైన లోహం. కానీ అది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది మన ఎంజైమ్లకు అవసరమైన జింక్ లేదా కాల్షియం స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఓ, వాటి ప్లేస్ని ఇది రీప్లేస్ చేస్తుందన్నమాట. యా. రక్తం తయారీలో హీమ్ అనే పదార్థం తయారు కావడానికి కొన్ని ముఖ్యమైన ఎంజైమ్లు అవసరం. ఆ ఎంజైమ్ల పనితీరును సీసం పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దానివల్ల రక్తం తయారీ ఆగిపోయి ఎనీమియా వస్తుంది. ఇక నరాలు, కడుపునొప్పి అంటారా? నరాల కణాల చుట్టూ ఉండే మైలిన్ పొర దెబ్బతినడం వల్ల మరియు జీర్ణాశయంలోని నరాల ఉద్దీపనలు దెబ్బతినడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అర్థమైంది. ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే ఈ రోగులకు ఎనీమియా ఉంటుంది, కానీ ల్యాబ్ టెస్టుల్లో ఐరన్ నార్మల్గానే ఉంటుంది. పైగా వాళ్ల రక్తకణాలను మైక్రోస్కోప్ కింద చూస్తే బేసోఫిలిక్ స్టిప్లింగ్ అని పిలిచే ఒక లక్షణం కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఈ బేసోఫిలిక్ స్టిప్లింగ్ అనేది వినడానికి చాలా సంక్లిష్టమైన మెడికల్ జార్గన్లా ఉంది. అసలు రక్తం కణాల లోపల ఈ స్టిప్లింగ్ అంటే ఏమిటి? ఎందుకలా జరుగుతుంది? దీన్ని మనం ఒక ఫ్యాక్టరీలోని చెత్తతో పోల్చవచ్చు. సాధారణంగా ఎర్ర రక్త కణాలు తయారయ్యేటప్పుడు వాటి లోపల ఉండే ఆర్ఎన్ఏ లాంటి వ్యర్థాలను శుభ్రం చేసి బయటకు పంపేస్తాయి. ఓకే. కానీ సీసం విషప్రభావం వల్ల ఈ శుభ్రం చేసే ఎంజైమ్లు పనిచేయవు. దాంతో ఆ కణం లోపల ఆ వ్యర్థాలన్నీ చిన్న చిన్న చుక్కల్లా ముదురు నీలం రంగులో మిగిలిపోతాయి. మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆ చుక్కలే బేసోఫిలిక్ స్టిప్లింగ్ లా కనిపిస్తాయి. అంటే అది సీసం వల్ల చెడిపోయిన శుభ్రతా వ్యవస్థకు నిదర్శనమన్నమాట. అదన్నమాట సంగతి. బయటి నుండి వచ్చే లోహాలే కాదు, మనం ప్రాణాలను రక్షించుకోవడానికి వాడే కొన్ని జీవితకాలకు మందులు కూడా ఇలాంటి సమస్యలనే తెచ్చిపెడతాయని చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా క్షయవ్యాధి అంటే టీబీకి వాడే ఐసోనియాజిడ్ అనే మందు తీసుకునేవారికి ఎనీమియా వస్తుందట. అసలు ఒక ఊపిరితిత్తుల వ్యాధికి వాడే మందు రక్తాన్నెందుకు దెబ్బతీస్తుంది? దీని వెనుక ఒక అద్భుతమైన బయోకెమికల్ మెకానిజం ఉంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాలకు ఎర్రటి రంగును, ఆక్సిజన్ను మోసుకెళ్లే శక్తిని ఇచ్చే పోర్ఫిరిన్, అదే హీమ్ తయారీ జరగాలంటే దానికి తొలి దశలో 5-అమినోలివ్యులినేట్ సింథేజ్ లేదా ALAS అనే రేట్ లిమిటింగ్ ఎంజైమ్ కావాలి. రైట్. ఈ ఎంజైమ్ పనిచేయాలంటే దానికి విటమిన్ B6 తప్పనిసరిగా కోఫాక్టర్గా ఉండాలి. క్షయవ్యాధికి వాడే ఐసోనియాజిడ్ మందు ఏం చేస్తుందంటే శరీరంలో ఈ విటమిన్ B6 యాక్టివేట్ కాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ B6 లేకపోతే ఆ ఎంజైమ్ పనిచెయ్యదు. ఎంజైమ్ పనిచేయకపోతే రక్తం తయారీ ఆగిపోతుంది. దీనివల్ల వచ్చేదాన్నే సిడిరోబ్లాస్టిక్ ఎనీమియా అంటారా? కరెక్ట్. కేవలం మందుల వల్లే కాదు, ఈ ఎంజైమ్ను తయారు చేసే జన్యుములోనే లోపముంటే X-లింక్డ్ సిడిరోబ్లాస్టిక్ ఎనీమియా పుట్టుకతోనే వస్తుంది. ఈ ఫ్యాక్టరీలో ముడిసరుకు
రసాయనాలు చేసే మార్పులు గురించి బాగానే ఉంది, కానీ తయారైన కణాల ఆకారం గురించి కూడా ప్రస్తావించాలి. ముఖ్యంగా స్ప్లీన్ ప్లీహం తొలగించిన తర్వాత లేదా తలసేమియా, లివర్ వ్యాధులు ఉన్నవారిలో ఎర్ర రక్త కణాలు ఒక బుల్స్ ఐ లాగా, అంటే ఆర్చరీలో బాణం వేసే లక్ష్యం లాంటి టార్గెట్ సెల్స్లా మారిపోతాయి. రక్తం కణాలు అలా ఎందుకు మారిపోతాయి? మామూలుగా మన శరీరంలోని స్ప్లీన్ అనేది ఒక చెక్పోస్ట్ లాగా పనిచేస్తుంది. బోన్ మ్యారో నుండి తయారై వచ్చిన ఎర్ర రక్తకణాలు స్ప్లీన్ గుండా వెళుతున్నప్పుడు వాటి పైన ఉండే అదనపు పొరను స్ప్లీన్ కత్తరించి వాటిని ఒక పర్ఫెక్ట్ రబ్బర్ ట్యూబ్లా లేదా డోనట్ ఆకారంలో ఉంచుతుంది. ఓకే, అంటే ఎక్స్ట్రా మెటీరియల్ని ట్రిమ్ చేస్తుందన్నమాట. అవును. ఒకవేళ ఆ రోగికి సర్జరీ చేసి స్ప్లీన్ తీసేసినా లేదా లివర్ వ్యాధుల వల్ల కణాలపైన అదనపు కొవ్వు పొర చేరినా ఆ ఎర్ర రక్తకణం పరిమాణానికి మించి పెద్ద చొక్కా వేసుకున్నట్టు ముడతలు పడిపోతుంది. ఆ ముడతలపడిన పైపొర మధ్యలో ఒక ముద్దలాగా పేరుకుపోయి మైక్రోస్కోప్ కింద చూస్తే ఒక టార్గెట్లాగా కనిపిస్తుంది. వాహ్, ఆకారం వెనుక ఇంత కథుందన్నమాట. అయితే బయట శత్రువుల గురించి, మందుల గురించి మాట్లాడుకున్నాం. కాని శరీర నిర్మాణ సూచనలైన జన్యువుల్లోనే ఒక చిన్న అక్షరదోషం జరిగితే ఏమవుతుందో చూస్తే పరిణామక్రమం ఎంత సంక్లిష్టమైనదో అర్థమవుతుంది. ఇక్కడే సికిల్ సెల్ డిసీజ్ ప్రస్తావన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. అవును, ఇది ఆటోసోమల్ రెసెసివ్ వ్యాధి. అంటే తల్లిదండ్రులిద్దరూ క్యారియర్లు అయితే కాని పిల్లలకు రాదు. దీన్ని హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫారెసిస్ ద్వారా కనుక్కోవచ్చు. అసలు ఈ విధ్వంసమంతా కేవలం ఒకే ఒక పాయింట్ మ్యూటేషన్ వల్ల జరుగుతోంది. మన బీటాగ్లోబిన్ చైన్లో 6వ స్థానంలో గ్లూటామిక్ యాసిడ్ అనే అమెనో యాసిడ్ ఉండాలి. కాని ఒక చిన్న జన్యుపరమైన అక్షరదోషం వల్ల దానికి బదులు వాలినొచ్చి చేరుతుంది. డిఎన్ఏలోని థైమిడీన్ స్థానంలో ఒక చిన్న మార్పు జరగడం వల్లే ఈ ఉత్పాతం వస్తోంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఆ ఒక్క అమెనో యాసిడ్ మారినంత మాత్రాన శరీరానికి వచ్చే ముప్పేంటి? రక్తమెందుకు కొడవలి ఆకారంలోకి, అంటే సిక్లింగ్ లాగా మారుతోంది? బేసిక్గా ఆ ఒక్క అమైనో యాసిడ్ మారడం వల్ల తయారయ్యే హీమోగ్లోబిన్ను హెచ్బిఎస్ అంటారు. ఈ వాలిన్ అనే అమైనో యాసిడ్కు నీళ్ళంటే భయం, అంటే హైడ్రోఫోబిక్ అన్నమాట. కాబట్టి శరీరంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు లేదా అనాక్సియా, తక్కువ పీహెచ్ ఉన్నప్పుడు ఈ హెచ్బిఎస్ అణువులు ఒకదానికొకటి అతుక్కుపోయి పాలిమరైజ్ అయిపోతాయి. అంటే మామూలుగా సాగే గుణం ఉన్న హీమోగ్లోబిన్ కాస్తా గట్టిగా ఒక తాడులాగా లేదా పొడవైన కర్రలాగా మారిపోతుంది. అలా లోపల కర్రలాగా మారినప్పుడు ఆ కణం తన గుండ్రటి ఆకారాన్ని కోల్పోయి సాగే గుణం లేకుండా ఒక కొడవలిలాగా గట్టిగా తయారవుతుంది. ఆ కణాలు సన్నటి రక్తనాళాల్లో ప్రవహించలేక అక్కడ ఇరుక్కుపోయి ట్రాఫిక్ జామ్ చేస్తాయి. దీన్నే వాసో అక్లూజన్ అంటారు. ఆ ట్రాఫిక్ జామ్ వల్లే ఆ కణాలకు సరైన రక్త ప్రసరణ లేక భయంకరమైన నొప్పులొస్తాయి కదా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చేతులు, కాళ్లలోని ఎముకల దగ్గర రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఆ అవయవాలు వాచిపోతాయి. దీన్నే డాక్టిలైటిస్ అంటారు. అవునండి. పెద్దయ్యాక శ్వాస ఆడకపోవడం, ఎక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. ఈ గట్టిపడిన కణాలు రక్తనాళాల్లో ప్రయాణిస్తూ పగిలిపోవడం వల్ల ఆ వ్యర్థాలు రక్తంలో కలిసిపోయి ల్యాబ్ రిపోర్ట్స్లో ఇండైరెక్ట్ బిలిరుబిన్, ఎల్డిహెచ్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఆ పగిలిన రక్తాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించే హాప్టోగ్లాబిన్ దారుణంగా పడిపోతోంది. కానీ ఈ రక్తనాళాల మూసుకుపోవడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు కేంద్రమైన స్ప్లీన్కు భారీ నష్టం జరుగుతుంది కదా. ఖచ్చితంగా. నిరంతరం స్ప్లీన్ లోపల ఉండే సన్నటి నాళాల్లో ఈ సికిల్ కణాలు ఇరుక్కుపోవడం వల్ల స్ప్లీన్కే రక్తం అందక దానికదే కుచించుకుపోయి చనిపోతుంది. దీన్నే ఆటోస్ప్లెనెక్టమీ అంటారు. ఇది రోగులకు చిన్న వయసులోనే జరిగిపోతుంది. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న చెక్ పోస్ట్ నాశనం అవుతుందన్నమాట. ఆ చెక్పోస్ట్ లేకపోవడం వల్ల ఎర్ర రక్తకణాల లోపల న్యూక్లియస్ వ్యర్థాలు అలానే ఉండిపోయి మైక్రోస్కోప్లో హోవెల్ జాలీ బాడీస్ కనిపిస్తాయి. అయితే వ్యర్థాలు మిగిలిపోవడం కంటే పెద్ద ప్రమాదం ఇంకోటుంది. స్ప్లీన్ దెబ్బతినడం వల్ల స్ట్రెప్టోకాకస్ న్యూమోనియాయ్, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ముప్పు విపరీతంగా పెరుగుతుంది. సాల్మొనెల్లా వల్ల ఎముకల ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అంతేకాదు, వీరికి వైరస్ల వల్లొచ్చే ముప్పు కూడా ఎక్కువే. ఎవరికైనా పార్వోవైరస్ B19 సోకితే సాధారణంగా చిన్న జ్వరం వచ్చిపోతుంది. కానీ ఈ సికిల్ సెల్ రోగులకు ఆ నాన్ ఎన్వలప్డ్ సింగిల్ స్ట్రాండెడ్ DNA వైరస్ సోకితే అది నేరుగా ఎముక మజ్జపై దాడిచేసి కొత్త రక్తం తయారీని పూర్తిగా ఆపేస్తుంది.
అప్పటికే రక్తం పగిలిపోతున్న రోగికి కొత్త రక్తం తయారీ ఆగిపోతే ప్రాణాపాయం. దీన్నే ట్రాన్సియంట్ అప్లాస్టిక్ క్రైసిస్ అంటారు. అవును. అప్పుడు బోన్ మ్యారోలో జైంట్ ప్రోనార్మోబ్లాస్ట్స్ కనిపిస్తాయి. నిరంతరం ఇలా రక్తం నాశనమై కొత్తది తయారవ్వాల్సి రావడం వల్ల వీరికి ఫోలిక్ యాసిడ్ విపరీతంగా అవసరం. లేదంటే మెగలోబ్లాస్టిక్ ఎనీమియా కూడా తోడవుతుంది. ఇదంతా వింటుంటే ఒక పెద్ద సందేహమొస్తోంది. ఒకే ఒక జన్యువులో జరిగిన చిన్న మార్పు ఇంత విధ్వంసం సృష్టిస్తోంది. వందలేళ్లుగా సాగిన పరిణామక్రమంలో ఇలాంటి ప్రమాదకరమైన మ్యూటేషన్ ఎప్పుడో తుడిచిపెట్టుకుపోవాలి కదా. ప్రకృతి దీన్ని ఎందుకు మిగిల్చింది? చాలా అద్భుతమైన పాయింట్. ఇక్కడే ప్రకృతి ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. ఎవరికైతే తల్లిదండ్రులిద్దరిలో కేవలం ఒకరి నుండే ఈ మ్యూటేషన్ వస్తుందో వారిని సికల్ సెల్ ట్రేట్ ఉన్నవారు అంటారు. వీరికి వ్యాధి లక్షణాలు ఏమీ ఉండవు, వాళ్ళ జీవితకాలం కూడా సాధారణంగానే ఉంటుంది. ఓకే. కానీ ఆఫ్రికా లాంటి మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక అద్భుతం జరుగుతుంది. ప్లాస్మోడియం ఫాల్సిపారం వల్ల వచ్చే ప్రాణాంతకమైన మలేరియా పరాన్నజీవులు వీళ్ల రక్త కణాల్లోకి ప్రవేశించగానే ఆ కణాలు కొద్దిగా సికిల్ ఆకారంలోకి మారిపోయి ఆ పరాన్నజీవులను చంపేస్తాయి. వావ్! అంటే ఈ జనువు ప్రాణాంతకమైన మలేరియా నుండి వారికి రక్షణ కల్పిస్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆఫ్రికాలో మలేరియాను తట్టుకుని బతకడానికి మనుషుల పరిణామక్రమం కనిపెట్టిన రక్షణ కవచమే ఈ సికిల్ సెల్. ఇక వ్యాధి ఉన్నవారి చికిత్సకొస్తే హైడ్రాక్సీయూరియా అనే మందు వాడతారు. ఇది రైబోన్యూక్లియసైడ్ రిడక్టేజ్ను నిరోధించి డిఎన్ఏ సింథసిస్ను ఆపడం ద్వారా పుట్టుకతోనే ఆగిపోయిన ఫీటల్ హీమోగ్లోబిన్, అదే హెచ్బీఎఫ్ ఉత్పత్తిని మళ్లీ మేల్కొల్పుతుంది. ఆ గ్యామాగ్లోబిన్ చైన్స్ ఈ సిక్లింగ్ జరగకుండా కాపాడతాయి. రక్తం ఆకారం మారటం, ముడిసరుకు లోపించటం గురించి వివరంగా తెలుసుకున్నాం. కానీ ఒకవేళ రక్తం అవసరానికి మించి విపరీతంగా ఉత్పత్తయితే, సిస్టమ్ ఓవర్లోడ్ అయితే పరిస్థితేమిటి? పాలీసైథేమియా అనే కండిషన్లో రక్త కణాల సాంద్రత విపరీతంగా పెరుగుతుంది. పురుషుల్లో హెమటోక్రిట్ 52% పైన, స్త్రీలలో 48% పైన ఉంటుంది. అయితే శరీరంలో కేవలం ప్లాజ్మా వాల్యూమ్ తగ్గటం వల్ల రక్తం చిక్కగా మారే సాపేక్ష ఎరిథ్రోసైటోసిస్ను, నిజంగానే రక్తం కణాలు పెరిగే అసలైన ఎరిథ్రోసైటోసిస్ నుండి వేరు చేయడానికి ల్యాబ్లో ఆర్బీసీ మాస్ కొలవాల్సుంటుంది. కరెక్ట్. నిజమైన ఓవర్లోడ్ పాలీసైథీమియా వెరాలో కనిపిస్తుంది. ఇది ఎముక మజ్జకు సంబంధించిన క్యాన్సర్ లాంటి వ్యాధి కదా. ఇది JAK2 అనే సైటోప్లాస్మిక్ టైరోసిన్ కైనేజ్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇందులో కిడ్నీలు ఉత్పత్తి చేసే ఎరిథ్రోపోయిటిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కొత్త కణాలు ఎలా పుట్టుకొస్తున్నాయి? అదే ఈ వ్యాధిలోని ప్రధాన సమస్య. కిడ్నీలలోని ఆక్సిజన్ సెన్సార్లు చాలా తెలివైనవి. రక్తంలో కణాలు విపరీతంగా పెరిగిపోయాయని గమనించి అవి వెంటనే ఎరిథ్రోపోయిటిన్ ఉత్పత్తిని ఆపేస్తాయి. రక్తం ఎక్కువైపోయింది, ఇక చాలు ఆపండి అని కిడ్నీలు సిగ్నల్ ఇస్తాయి. కాని ఎముక మజ్జ వినదు కదా. యా, ఎముక మధ్యలోని కణాలు ఆ సిగ్నల్లు పట్టించుకోవు. ఎందుకంటే ఆ JAK2 మ్యూటేషన్ వల్ల ఆ కణాల లోపల స్విచ్ ఎప్పుడూ ఆన్లోనే ఉండిపోయి ఎవరో ఆపమన్నా ఆగకుండా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ప్లేట్లెట్స్ అన్నిటినీ విపరీతంగా ఉత్పత్తి చేసేస్తాయి. స్ప్లీన్ కూడా వాచిపోతుంది. ఓవర్లోడ్ అలా ఉంటే సొంత రోగనిరోధక వ్యవస్థే మన కణాలను నాశనం చేసే ఇంకో వింతైన లోపం PNH అంటే పారాక్సిస్మల్ నాక్టర్నల్ హీమోగ్లోబినూరియా. ఇదెలా వస్తుందంటే PIGA జన్యువులో లోపం రావడం వల్ల కాంప్లిమెంట్ ఇన్హిబిటర్ ప్రోటీన్లో అయిన CD55, CD59లు ఎర్ర రక్త కణాలపై అతుక్కోవడానికి అవసరమైన యాంకర్ తయారవ్వదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ ప్రోటీన్ల పనేమిటి? మన రక్తంలో ప్రవహించే ప్రతి కణంపైన మన రోగ నిరోధక వ్యవస్థకు చూపించడానికి ఒక సెక్యూరిటీ ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డులే ఈ CD55, CD59 ప్రోటీన్లు. మన శరీరంలోని కాంప్లిమెంట్ సిస్టమ్ రోజూ మన రక్త కణాలను పలకరిస్తూ నువ్వు మనవాడివేనా అని చెక్ చేస్తుంది. అప్పుడు ఈ సెక్యూరిటీ ఐడి కార్డ్ చూపించగానే వదిలేస్తుంది. అవును, కానీ PNH వ్యాధిలో ఆ ఐడి కార్డులు ఉండవు. దాంతో మన సొంత కాంప్లిమెంట్ సిస్టమ్ ఆ కణాలను బయటి శత్రువులుగా భావించి వాటిపై దాడి చేసి కాల్చిపారేస్తుంది. దీన్నే కాంప్లిమెంట్ మీడియేటెడ్ హీమోలిసిస్ అంటారు. దీనివల్ల రోగుల్లో హీమోలిటిక్ ఎనీమియా, పాన్సైటోపీనియా, వింతైన చోట్ల రక్తం గడ్డకట్టడం కనిపిస్తాయి.
రక్తం పగిలినప్పుడు అందులోనుంచి బయటపడిన ఇనుము కిడ్నీలలో పేరుకుపోయి హీమోసిడిరోసిస్కు దారితీస్తుంది. మన వ్యవస్థే మనల్ని శత్రువుగా చూడటం అనేది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇలాంటిదే ఇంకో పరిస్థితి మెథెమోగ్లోబినీమియా. ఇందులో రోగి చర్మమంతా నీలం రంగులోకి మారిపోయి ఊపిరాడనట్లు ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆ రోగి ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే రక్తంలో ఆక్సిజన్ ఒత్తిడి అంటే PO2 నార్మల్గానే ఉంటుంది. రక్తముంది, ఆక్సిజన్ కూడా నార్మల్గా ఉంది. మరి చర్మం ఎందుకు నీలం రంగులోకి మారుతోంది? దీన్ని మనమొక బస్సు ప్రయాణంతో పోల్చవచ్చు. బస్సుంది, అది హీమోగ్లోబిన్. బయట ప్రయాణికులున్నారు, అంటే ఆక్సిజన్. కాని బస్సులో ఉన్న సీట్లన్నీ లాక్ అయిపోయాయి. ఈ మెథెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ను తనతో పట్టుకుని మోసుకెళ్లలేని ఒక పనికి రాని హీమోగ్లోబిన్ రూపం. ఓహో, అంటే ప్లాజ్మాలో రక్తపు ద్రవంలో ఆక్సిజన్ కరిగి ఉంటుంది కాబట్టే ల్యాబ్ రిపోర్ట్స్లో PO2 నార్మల్గా చూపిస్తుంది. కానీ కణాలకు ఆక్సిజన్ చేరాలంటే అది హీమోగ్లోబిన్కి అతుక్కుని వెళ్ళాలి. కరెక్ట్. ఆ సీట్లు లాక్ అయిపోయి ఉండటం వల్ల ఆక్సిజన్ ప్రయాణించలేదు, కణాలకు అందదు. అందుకే చర్మం నీలం రంగులోకి మారుతుంది. ఇది ఒక రకమైన ఫంక్షనల్ ఎనీమియాలాగా పనిచేస్తుంది. ఇక రంగుమారణం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి పోర్ఫీరియా క్యుటేనియా టార్డా అనే అరుదైన సమస్య కూడా చెప్పుకోవాలి. ఇందులో ఎంజైమ్ల లోపాల వల్ల ఎండలోకి వెళితే చర్మంపై బొబ్బలు రావడం, తీవ్రమైన నొప్పి లాంటి ఫోటోసెన్సిటివిటీ లక్షణాలు కనిపిస్తాయి. అదే ఆ ఎంజైమ్ లోపాలు తొలిదశలో వస్తే నరాల, మానసిక సమస్యలొస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మాత్రమే ఎముక మధ్యలో ఆగిపోయే ప్యూర్ రెడ్ సెల్ అప్లాసియా అనేది థైమోమా, లింఫోసైటిక్ లుకేమియా లేదా మనం ఇందాక మాట్లాడుకున్న పార్వోవైరస్ B19తో ముడిపడి రావడం చూస్తుంటే ఒక అవయవంలోని మార్పు ఇంకో అవయవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మనం సొంత ఇమ్యూన్ సిస్టమ్ మన కణాలపై దాడి చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఒక తల్లి రోగనిరోధక వ్యవస్థ తన కడుపులో ఎదుగుతున్న సొంత బిడ్డపైనే దాడి చేస్తే పరిస్థితేమిటి? రీసస్ అల్లో ఇమ్యునైజేషన్ చదివినప్పుడు అది చాలా భయంకరంగా అనిపించింది. అసలు ఈ యుద్ధం ఎలా మొదలవుతుంది? ఇది RH నెగటివ్ ఉన్న తల్లికి గర్భంలో RH పాజిటివ్ బిడ్డ ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన సమస్య. మొదటి గర్భధారణ సమయంలో బిడ్డ రక్తం కొద్దిగా తల్లి రక్తంలోకి ప్రవేశించినప్పుడు తల్లి రోగనిరోధక వ్యవస్థ ఆ పాజిటివ్ కణాలను చూసి అపరిచిత శత్రువులు అనుకుంటుంది. వెంటనే సెన్సిటైజ్ అయ్యి వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనే ఆయుధాలను తయారు చేసుకుని మెమరీలో పెట్టుకుంటుంది. అంటే మొదటి బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు, రైట్? అవును. కాని తరువాతి గర్భధారణలో ఒకవేళ మళ్లీ RH పాజిటివ్ బిడ్డ ఉంటే అప్పుడు తల్లిలో ముందే తయారయ్యున్న IgG యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డలోకి ప్రవేశిస్తాయి. ఆ పసికందు రక్తకణాలను శత్రువులుగా భావించి తీవ్రమైన ఆటో ఇమ్యూన్ హీమోలిటిక్ ఎనీమియాను కలగచేస్తాయి. ఇది ఎంత భయంకరమైనదంటే బిడ్డ శరీరమంతా నీరు చేరిపోయి ప్రాణాంతకమైన హైడ్రాప్స్ ఫెటాలిస్కు కారణమవుతుంది. మన శరీరంలో ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతుంటే ఆధునిక వైద్యం ఏం చేస్తోంది అన్నదాలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే మనం తల్లి రోగనిరోధక వ్యవస్థను హ్యాక్ చేసి బిడ్డ ప్రాణాలను ఎలా కాపాడుతున్నామో అర్థం చేసుకోవాలి. తల్లి సెన్సిటైజ్ కాకుండా ఉండటానికి వైద్యులు యాంటీ-RH ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ను గర్భధారణ సమయంలో మరియు డెలివరీ అయిన వెంటనే ఇస్తారు. ఈ యాంటీబాడీలు నేరుగా పిండం నుండి తల్లి శరీరంలోకి వచ్చిన ఎర్ర రక్త కణాలకు అతుక్కుని తల్లి మ్యాక్రోఫేజ్ల ద్వారా వాటిని సైలెంట్గా క్లియర్ చేసేస్తాయి. అంటే తల్లి రోగనిరోధక వ్యవస్థకు అసలు ఆ ముప్పు ఉన్నట్లు, శత్రువు వచ్చినట్లు తెలియకుండానే ముందే ఆ కణాలను శుభ్రం చేసేస్తాయన్నమాట. ఈ చిన్న మెడికల్ ఇంటర్వెన్షన్ ఎన్నో లక్షల పసికందుల ప్రాణాలను కాపాడుతోంది. అద్భుతం! ఇనుములోపం వెనుక ఉన్న కిడ్నీల పోరాటం దగ్గర్నుండి మొదలుపెట్టి లెడ్ పాయిజనింగ్ లాంటి విషప్రభావాలు ఎంజైమ్లను ఎలా ఆపుతాయో చూశాం. సికిల్ సెల్లోని జన్యుపరమైన ఒక చిన్న అక్షరదోషం వల్ల రక్తం ఎలా గట్టిపడుతుందో, పాలిసైథెమియా అనే ఓవర్లోడ్ వల్ల ఎముక మధ్య ఎలా మాట వినకుండా పోతుందో తెలుసుకున్నాం. అలాగే కడుపులోని బిడ్డను రక్షించే యాంటీ-RH చికిత్స వరకు ఇవన్నీ చూస్తుంటే మన శరీరంలోని రక్త వ్యవస్థ ఒక మహా అద్భుతమనిపిస్తోంది. అవునండి. ఇన్ని వందల రకాల లోపాలు, మ్యూటేషన్లు వచ్చే అవకాశమున్నప్పటికీ మన శరీరం ప్రతిరోజు తన పని తాను ఎంత పర్ఫెక్ట్గా చేసుకుపోతుందో గమనిస్తే మనం తీసుకునే ప్రతి శ్వాస వెనుక కోట్ల కణాల సమన్వయముందని అర్థమవుతుంది.
ఒక చిన్న రక్త పరీక్ష నివేదికలో ఎన్ని వందల రహస్యాలు దాగి ఉంటాయో విశ్లేషించడం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఖచ్చితంగా. ఒక ఎంజైమ్ తగ్గినా లేదా ఒక చిన్న అమైనో యాసిడ్ మారినా మన శరీరం ఎలా స్పందిస్తోందో వింటుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సికిల్ సెల్ డిసీజ్ ట్రీట్మెంట్లో వాడే హైడ్రాక్సీయూరియా అనే మందు గురించి మాట్లాడుకున్నాం కదా. అది మన పుట్టుకతోనే ఆగిపోయిన ఫీటల్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని జన్యుపరంగా మళ్లీ ఎలా మేల్కొల్పుతుందో చూశాం. ఇది కేవలం ఒక వ్యాధికి మందు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన అవకాశం కూడా. యా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఒకవేళ భవిష్యత్తులో మన డిఎన్ఏలో నిద్రపోతున్న ఇలాంటి ఇంకెన్ని పాత జన్యువులను ఆధునిక వైద్యంతో మేల్కొల్పి వయస్సుతో పాటు వచ్చే వ్యాధులను లేదా క్యాన్సర్లను నయం చేయగలమో కదా. మన సొంత డిఎన్ఏలోనే మనకు తెలియని ఎన్నో ఔషధాలు నిద్రపోతున్నాయేమో అన్న కోణంలో ఆలోచించడం నిజంగా ఆసక్తికరం. ఈనాటి విశ్లేషణలో రక్తానికి సంబంధించిన ఇన్ని ఆశ్చర్యకరమైన విషయాలను అన్వేషించాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో విశ్లేషిద్దాం.